హలో గాయ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోన్పేలో ఆల్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాము. సాధారణంగా ఈ ఆప్షన్ అనేది కొత్తగా అయితే రావడం జరిగింది. మనమైతే ఏ అయితే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటామో పేమెంట్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటాం కదా, వాటిని పీడిఎఫ్గా మనం డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా సెండ్ అయినా చేసుకోవచ్చు అండ్ అంతకంటే ఎవరికైనా షేర్ అయినా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది మనకైతే హిస్టరీలోనైతే రావడం జరిగింది, డౌన్లోడ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్. అండ్ ఎవరికైతే తెలిసిన వారైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి అండ్ తెలియలేని వాళ్ళైతే చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడాను ఇలాగైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హిస్టరీ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకుందాము. అండ్ హిస్టరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సాధారణంగా డౌన్లోడ్ స్టేట్మెంట్ అనేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అందులో చాలా ప్రాసెస్లు ఉన్నాయి మనం డౌన్లోడ్ స్టేట్మెంట్ చేసుకునే దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇయర్లీ వైజ్గా కానీ ప్రతి ఒక్కటి కూడాను. ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్లో మనకు 2 ఆప్షన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకటి రేంజ్, ఒకటి ఫైనాన్షియల్ ఇయర్. గుర్తుపెట్టుకోండి 2 ఆప్షన్స్లో మనకి అందులో కూడా మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేంజ్లో మనమైతే 30 డేస్ కానీ 90 డేస్ కానీ 100 డేస్ కానీ అండ్ 365 డేస్ కానీ ఇలా ఇచ్చారు. మనం అక్కడ టిక్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ డేట్ రేంజ్ అంటే ఏంటంటే మనకు నచ్చిన డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు మనమైతే ఎంటర్ చేసుకొని, స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు మనం ఎంటర్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే ఇయర్ వైజ్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మీకు కస్టమ్ డేట్ గురించి చెప్తాను. రేంజ్లో ఫస్ట్ ఇనిషియల్గా మనం ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకుందాము అండ్ స్టార్ట్ మంత్ నుంచి అండ్ ఇయర్ కూడాను. అండ్ ఇయర్ 2024 కాబట్టి నేను 23 జనవరి కానీ 22 జనవరి కానీ సెలెక్ట్ చేసుకొని ఎండ్ డేట్ అనేది మార్చ్ 2024 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటికల్గా మనదైతే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అది కాకుండా ఫైనాన్షియల్ ఇయర్గా కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం దాని మీద క్లిక్ చేసుకొని మన ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నారా, మీరు ఫోన్పే క్రియేట్ చేసుకున్న స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పుడు వరకు కూడాను మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇయర్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఒకటే ప్రాసెస్. ఇప్పుడు నేనైతే మీకు 30 డేస్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. దాని మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే కొంచెం టైం తీసుకొని మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అంత స్టేట్మెంట్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది, చిన్నది కూడా వదలదు. ప్రతి ఒక్కటి పేమెంట్స్ కానీ క్యాష్ బ్యాక్స్ కానీ అండ్ ప్రతి రివార్డ్స్ కానీ ఏదైనా కూడాను మనకైతే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యూ స్టేట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. స్టేట్మెంట్ డౌన్లోడెడ్ అని వచ్చేసింది. అండ్ ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్ ఫైల్గా మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనమైతే స్క్రోల్ చేస్తే ప్రతి డీటెయిల్గా పేమెంట్స్ అనేది కనబడడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మనం ఎవరికైనా సెండ్ చేసుకోవడానికి కానీ షేర్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగైతే మీ మొబైల్లో స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేయొచ్చు. అండ్ గైస్ చాలా సింపుల్గా మనమైతే ఇలా చూసుకోవచ్చు. అండ్ ఒకటి కాదు, ప్రతి స్టేట్మెంట్ని కూడా మనం చూసుకోవచ్చు. అండ్ క్రెడిట్ కానీ డెబిట్ కానీ ప్రతి ఒక్కటి కూడాను. అండ్ గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫోన్పేకి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.